అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చారు ఎన్నికల సంఘం అధికారులు. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుల్లో ఏముంది, ఆయన ఏ ఉల్లంఘనలకు పాల్పడ్డారు, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటోంది ఈసీ. ఏ వ్యాఖ్యలు ఈ వివరణకి కారణమయ్యాయి? గడిచిన కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అదే పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారం సందర్భంగా సభలను, అట్లాగే బాపట్లలో జరిగినటువంటి సభలో కూడా 2 సార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి గతంలో ఏదైతే పులివెందులో జరిగినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి పదే విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి హత్య చేయించారు అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రస్తుతం ఆల్రెడీ విచారణ జరుగుతుంది. దాని మీద సంబంధించి అనవసరమైన వ్యాఖ్యలు తీవ్రంగా చేసిన నేపథ్యంలో దీని మీద ఎన్నికల కమిషన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి ఫిర్యాదు అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తీవ్ర భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం, అట్లాగే ప్రజల మధ్య గొడవలు సృష్టించేలాగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉంటున్నాయి. కాబట్టి దీని మీద సీరియస్ గా తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశ్రయించి అక్కడ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్ గా స్పందించింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించే విధంగా ఈ విధంగా తీవ్రస్థాయి అనేది కరెక్ట్ కాదంటూ లీగల్ నోటీస్ ఇచ్చిన పరిస్థితుంది. 48 గంటల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబును ఉద్దేశించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లేఖలో పేర్కొంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.